అండ్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే వైజాగ్కి బయలుదేరాం కార్ మీద. రోడ్ ట్రిప్ అనమాట, హైదరాబాద్ నుంచి వైజాగ్కి. సో మా రోడ్ ట్రిప్ని మేము ఎంజాయ్ చేస్తాం, మీరు అలాగే ఎంజాయ్ చేయండి చూసి. బాయ్ బాయ్. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే లేక్ షోర్ మాల్. చాలా పెద్ద మాల్ అనమాట. రీసెంట్గానే ఓపెన్ చేశారు, అంటే ఇప్పుడు కొన్ని మంత్స్ అయితే అయిపోయిందిలేండి. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వెళ్ళాలి అని చెప్పి, కానీ ఇంతవరకు అయితే వెళ్ళలేదు. సో ఈసారి టైం కుదిరితే వెళ్ళాలి, అప్పుడు చూపిస్తాను అవుతే. అండ్ ఈ వీడియో మాక్సిమం రాగా పెడదాం అనుకుంటున్నాను, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎల్బీ నగర్ చాలా ప్లేసెస్తుంది, కానీ దీన్ని బండి ఆపట్లేదు. 130 మీటర్స్ స్ట్రైట్. సిటీ నుంచి బయటికి రావడానికి మాకు 2 hours పట్టింది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఉడిపియా బృందావన్ ఉడిపి అనే రెస్టారెంట్ ఉందన్నమాట. చాలా ఆకలేసి వస్తుంది. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం, టిఫిన్స్. సో చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టిఫిన్ చేస్తాం ఇప్పుడు, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇందులోకైతే ఫుల్ ఆకలేసింది నాకైతే. అక్కడ బృందావన్ ఉడిపి రెస్టారెంట్ అని చెప్పేసి అన్నాను కదా, టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. దోశలు కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ బయట మనం నించొని తింటే ఒక రేటు, లోపల ఏసీ డైనింగ్లో అయితే ఒక రేటు. కానీ ఏసీ అయితే లేదనమాట, అంటే వేయలేదు. సో బయట అయితే 60 రూపీస్ ఉంది దోశ, ప్లెయిన్ దోశ. లోపల అయితే 70 రూపీస్ తీసుకున్నారు. సో ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా 2 కాఫీస్ తీసుకున్నాం అనమాట. మొత్తం కలిపి మాకు 306 అయితే అయ్యింది. పర్లేదు, బాగుంది, తినచ్చు. అంటే ఇంత దూరం వచ్చాం కదా ఇటువైపు. సో ఫుడ్ అయితే బాగానే ఉంది, పచ్చడి అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా బయట హైవే అయితే ఎక్కేసాం అనమాట. కానీ అయినా చాలా రష్గానే ఉంది, చాలా వెహికల్స్ వెళ్తున్నాయి, పండగ సీజన్ కదా. సో అందుకనేమో. సో అది చూద్దాం. రామోజీ ఫిలిం సిటీ. ఇంకా బోర్ కొట్టకుండా ఉండడానికి సాంగ్స్ అయితే పెట్టుకున్నాము, కానీ కాపీరైట్ పడుతుందని చెప్పి వీడియో అయితే మ్యూట్ చేస్తాను. కానీ అక్కడక్కడ చిన్న చిన్నది అయితే పెడతాను సాంగ్స్వి. కాపీరైట్ పడుతుంది, దానికి నేనే పడేస్తాను. ఇంక ఇలా కొంచెం డ్యాన్స్ వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే కొంచెం దూరం అయితే వచ్చాము. మేము చాలా కార్లు అయితే చూసాం అనమాట. అంటే వాళ్ళు కూడా ట్రిప్స్ వెళ్తున్నట్టున్నారు ఊర్లకి, అంటే ఫెస్టివల్ సీజన్ కదా. మేము వీక్ డేలో అయితే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. అసలే సంక్రాంతి పెద్ద పండగ కదా. సో వీకెండ్లో అయితే మాకు చాలా ఉండొచ్చు. వీక్ డేలో స్టార్ట్ అయ్యాము. కొంచెం కార్స్ అయితే ఉన్నాయన్నమాట, కానీ చాలా బాగా అనిపించింది ట్రిప్ అయితే. ఇంకా లంచ్కి అయితే ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే అప్పటికి మేము టిఫిన్ తినేసాం కదా, 12 దాటిన తర్వాత తిన్నాం. ఇంకా మాకు స్టమక్ ఫుల్గా ఉందనమాట. అందుకే లంచ్ కోసం ఎక్కడ ఆగలేదు మేము. మధ్యలో ఆకలి కూడా మాకు అంత వేయలేదు. విజయవాడ దగ్గర వచ్చినప్పుడు నాకు కొంచెం ఆకలేసి ఇంకా యాపిల్ అవన్నీ తిన్నాను అనమాట. స్నాక్స్ వెనక స్నాక్స్ బ్యాగ్ పెట్టుకున్నాను. ఇంకా ఇలా ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ వింటూ చాలా దూరం అయితే వచ్చేసాం. ముళ్ళంకాళ్ళు లేదో కానీ చాలా ముళ్ళంకాళ్ళు ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. మొత్తం అటు ఇటు ముళ్ళంకాళ్ళే. మధ్యలో కొంచెంసేపు ఆగాం కార్ కోసం అని. నాకు వాటర్ తాగుదాం. ఇవన్నీ చూసారా, ముళ్ళంకాళ్ళలా ఉన్నాయి, చాలా ఉన్నాయి అనమాట దారిదారిన. సో అందుకనే వీడియో అయితే తీశాను. మా హస్బెండ్ అయితే ఆ తర్వాత అది ముళ్ళంకాళ్ళు కాదని అయితే అన్నారు, కానీ నాకైతే అది ముళ్ళంకాళ్ళలాగా అనిపించాయి అనమాట. అండ్ ప్రొనౌన్సియేషన్ తప్పైతే ఏమనుకోవద్దు, ముళ్ళంకాళ్ళని. యాక్చువల్గా ఫస్ట్ కార్ అనుకోలేదు, ట్రైన్ ఆర్ ఫ్లైట్ అనుకున్నాము. కానీ ఏంటంటే ఈ సీనరీ చూసారా, చాలా బాగుంది అనమాట. డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. అండ్ ఈ పక్కన హనుమంతుడి దేవుడు, ఇక్కడ కొండలు అంతా చాలా బాగుందనమాట. అండ్ టాపిక్లోకి వస్తే ట్రైన్ ఆర్ ఫ్లైట్ అనుకున్నాం కదా. సో ట్రైన్ ఏంటంటే టికెట్స్ బుక్ చేద్దాం అనేటప్పటికి మేము మర్చిపోయాం అనమాట. ఇంకా టికెట్స్ బుక్ చేయడం అయితే అవ్వలేదు, అంటే ఖాళీ లేవన్నమాట, టికెట్స్ అయిపోయాయి. ఇంకా ఫ్లైట్ అనుకున్నాం. ఫ్లైట్ ఏంటంటే కార్ కన్నా తక్కువే ఉంది, అంటే కార్ మందైనా పెట్రోల్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కార్ ఎక్కువైందనమాట. ఇంకా ఫ్లైట్ బుక్ చేద్దాం అనుకున్నాము, కానీ మా హస్బెండ్ అయితే ఫ్లైట్ వద్దనేసారనమాట, అదేదో రీజన్ వల్ల. ఇంకా తర్వాత అయితే ఇంకా ఏం చేద్దామని చెప్పేసి ఇంకా కార్లో అయితే బయలుదేరాము. సరే ఫస్ట్ టైం కదా, ఫస్ట్
ట్రిప్ కదా, వెళ్దాము లాంగ్ జర్నీ లాగా అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఇంకా అలా జరిగిందనమాట మాది. టైం 6 అయ్యింది, మేము ఇప్పుడు రాజమండ్రి దగ్గరలో ఉన్నాము. నైట్ అయిపోయింది, అంటే ఇప్పుడు ఒక 7 అవుతుందా, 7:30 అవుతుంది అనమాట. యాక్చువల్గా వీడియో మధ్యలో తీయడం మర్చిపోయాను. ఏంటంటే మా చెల్లి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది, తన ఫ్లైట్లో వస్తుంది అనమాట ఒకరితే. సో తనేమన్నదంటే ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, నేను వెళ్తానో లేనో అని చెప్పేసి అన్నదనమాట తను. నేనేమో అప్పుడు టెన్షన్ పడలే, వెళ్తుందే అనుకున్నాం. కానీ ఏమో మళ్ళీ చెక్ ఇన్ దగ్గర ఫెస్టివల్ సీజన్ కదా, చెక్ ఇన్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు, మళ్ళీ బ్యాగేజ్ దగ్గర అదే సెక్యూరిటీ చెక్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు అని చెప్పేసి మళ్ళీ లేట్ అయిపోతే ఏంటన్నట్టు అనిపించింది అనమాట. ఈలోపే మా చెల్లి కూడా మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు, వెళ్ళిందా లేదా అని చెప్పి. తర్వాత ఏమి ఇప్పుడు వెళ్ళిపోయా అనుకుని అన్నదనమాట. అమ్మయ్య వెళ్ళిపోయావా అనుకోని, అంటే నువ్వు టెన్షన్ పడవేమో అని చెప్పేసి నేను చెప్పలేదు అనుకోని అన్నది. అంటే అది నాకేమో ఏమనిపించిందంటే, అంటే బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ కదా, మనం ఫ్లైట్ వెళ్ళిపోయినా కూడా ఇంకా ట్రాఫిక్లోనే ఉంటాం కదా, సో అందుకని చెప్పేసి అలా అనిపించింది. మళ్ళీ అంత డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఇది అవుతుంది కదా. సో ఇప్పుడైతే తను ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయిందనమాట. సో అది ఇప్పుడు గుర్తొచ్చింది, అవును వీడియో తీయాలి కదా అని చెప్పేసి. ఈ పాటికి నైట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. మధ్యలో ఆగాము, ఆగి వాష్రూమ్స్కి వెళ్ళి మళ్ళీ కొంచెం తిని, అంటే కారు హీట్ అవుతుంది కదా, సో అది కూల్ చేయడానికి మధ్యలో కొంతసేపు పెట్రోల్ కొట్టించడానికి ఇంజన్ హీట్ మధ్యలో ఆపాలి కదా, అది దానికోసం ఆపి కొంచెం జీడిపప్పు తెచ్చానమాట నేను, గీతో రోస్ట్ చేసి. ఆ జీడిపప్పు కొంచెం తిని మళ్ళీ స్ట్రెంత్ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము ట్రిప్ అనేది. ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకి, 200 అలా ఉందన్నమాట. సో ఏ టైంకి వెళ్తామో మరి ఎగ్జాక్ట్గా తెలీదు. సో చూడాలి, చూడండి ఎంత చీకటిగా అయ్యింది. గోదావరి నది, కానీ మాకేం కనిపించట్లేదు, మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడికి వెళ్తే అన్నవరమా, అన్నవరం ప్రెజెంట్ అన్నవరం దాటాము. యాక్చువల్గా టీ బ్రేక్ అని చెప్పేసి అక్కడ ఆపామన్నమాట మేము. అక్కడ ప్రసాదం అమ్ముతున్నారు అండ్ దేవుళ్ళు కూడా ఉన్నారు. మనకేమో గుడి కనిపిస్తుంది, అంటే మనకి కొండ ఉంటుంది కదా కనిపిస్తుంది. సో అక్కడ ప్రసాదం చాలామంది తీసుకుంటున్నారు, అది రియలా మళ్ళీ కాదా అని చెప్పేసి వాళ్ళని అడిగాను అనమాట. అడిగితే లేదు రియల్ ప్రసాదమే అని అన్నారు. సో అప్పటికి వచ్చేస్తున్నాను నేను, వచ్చేసి మళ్ళీ ఎందుకు ఒకసారి అడుగుదా అని చెప్పేసి అడగగానే లేదు రియలే అంటే అప్పుడు వెంటనే వెళ్ళి అన్నవరం ప్రసాదం అయితే తీసుకున్నాము. సో చూపిస్తా, ఇది ప్రసాదం. అంటే కవర్స్ ఏం తేలా, అందుకే ఇలా టిష్యూలో కట్టాను అనమాట. సో మా మమ్మీ వాళ్ళకి తెలీదు ప్రసాదం తీసుకున్నానని. సో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తా ప్రసాదం తీసుకొచ్చానని. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, 100 ఒక 100 పైన ఉంది. ఇప్పుడైతే టైము ఎంత అవుతుంది, 9:40 అవుతుంది. సో 11 కల్లా వెళ్ళిపోవచ్చేమో, 10:30 11 కల్లా. నేను యాక్చువల్గా మొత్తం రోడ్ ట్రిప్ అని ఏమీ వీడియో తీయట్లేదు, ఒక 10 to 15 minutes ఉంటుంది వీడియో అన్నట్లాగా పెడదాం అనుకుంటున్నాను. మొత్తం అంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా. యాక్చువల్గా రోడ్ ట్రిప్ అంటే మొత్తం మధ్యలో హాల్ట్ చేసినవి అలాగా పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాను. సో అలాగే పెడతాను, మళ్ళీ బోర్ కొట్టకుండా ఉండాలి కదా. సో అది ఇంకా 105 కిలోమీటర్స్ ఉన్నాయి, 104 105 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇంటికి. సో అది యాక్చువల్గా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను అన్నవరం దీని దగ్గర, ఆ కొండ దగ్గర తీసాను. కానీ మనకి నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు ఏంటంటే మన వీడియోలోనేమో అది లైట్ ఫోకస్ పడి నామాలు సరిగ్గా కనిపించట్లేదు అనమాట. సో ట్రై చేశాను తీయడానికి, ఈ కిందనేమో తీద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను వేరే ఫోన్ పట్టుకెళ్ళాను అనమాట, మళ్ళీ అందులో లైటింగ్ ఉండదు. సో ఇంకా అందుకని ఏం తీయలేదు. ప్లస్ ఏమో గబగబా ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదం ఆనందంలోని తీసేసుకొని ఇంకొచ్చి కారెక్కేసాను అనమాట. సో అది ఆకలాస్ బఠానీ. వచ్చేసాం వైజాగ్కి, ఇంటి దగ్గరలో ఉన్నాం, 1 కిలోమీటర్ కూడా లేదు, అంత దగ్గరలో ఉన్నాం. పక్క రోడ్ తిరిగితే వచ్చేసింది. ఇప్పుడు టైం అయితే ఫోన్ పడిపోయింది, ఫోన్ జారిపోయింది టర్నింగ్ తిప్పేలో.
మా డాడీ అక్కడ చూస్తున్నారు, అక్కడ నించున్నారు. వచ్చేసాం, పార్కింగ్ చేస్తున్నాం. హలో హాయ్. నేను ఒకవైపు నుంచి రికార్డ్ చేస్తుంటే అటు సైడ్ నుంచి మా చెల్లి రికార్డ్ చేస్తుంది, అందుకే నవ్వుకుంటున్నాము. ఇంకా సేఫ్గా రీచ్ అయిపోయాము. ఇక్కడ మా అత్తయ్య అనమాట, మా డాడీ వాళ్ళ అక్క. ఇంకా మా చెల్లి ముందే వచ్చేసింది. మా డాడీ వెళ్ళి తెచ్చారనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళి. యాక్చువల్గా మేము పిక్ చేసుకుంటా ఉన్నాం కానీ మాకు లేట్ అయిపోయింది అనమాట. ఇంకెలాగా మా డాడీ ముందు నుంచి తను పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా మా డాడీ వెళ్ళిపోయారు. ఇంకెలాగా మా పండగ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మా మమ్మీ చికెన్ బిర్యానీ అయితే చేసింది మా కోసం. ఇంకా ఫుల్గా తిని నైట్ చాలా సేపు వరకు కబుర్లు అయితే ఆడుకున్నాము. ఆ రోడ్ ట్రిప్ అయితే ఇలాగ అయ్యింది. సో ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మా రోడ్ ట్రిప్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.